Hey guys, welcome to IBS Academy. So, ఈ వీడియోలో మనం సొల్యూషన్స్ అనేది చూద్దాం. Okay, the first question is define a function to power. Okay. Oh shit. Now, def to power ఏం కావాలి మనకు n, star arcs. సో ఇట్లా మనం డిఫైన్ చేయాలి కదా ఒక ఫంక్షన్. నౌ ఫర్ ఇక్కడ మనం ఫస్ట్ ఈ ఫంక్షన్ అనేది నార్మల్ మెథడ్లో డిఫైన్ చేస్తున్నా. దాని తర్వాత మనం లిస్ట్ కాంప్రిహెన్షన్ మెథడ్లో కూడా చూద్దాం. ఫర్ I in arcs append దీనిలో అపెండ్ చేద్దాం. I append I star n. ఓకే, ఇట్లా మనం అపెండ్ చేసినాం. దాని తర్వాత రిటర్న్ లిస్ట్. బేసికలీ ఇట్లా రిటర్న్ లిస్ట్ కూడా చేయొచ్చు. ఓ షిట్, అరే ఎల్. ఓకే, ఇట్లా ఇది మన ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. నా ప్రింట్ _power ఆఫ్ ఫస్ట్ ఏం ఎంటర్ చేద్దాం మనం. ఇక్కడ మనం ఒక లిస్ట్ కూడా తీసుకుందాం. nums is equal to సమ్ లిస్ట్. దానిలో సమ్ నంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఇట్లా నంబర్స్ ఉన్నాయి. ఓకే, దీనికి మనం పవర్ అది చేయాలి కదా. సో 2, ఇట్లా మనం లిస్ట్ని ఒకవేళ దీనిలో ఆర్క్స్ లెక్క యూజ్ చేయాలంటే స్టార్ పెట్టి యూజ్ చేయాలి. ఓకే, సో కంపైల్ నౌ రన్. సో చూడండి, మనకు అవుట్పుట్ అనేది వచ్చింది, స్క్వేర్స్ అనేది వచ్చింది. ఇక్కడ మనం ఒకవేళ 3 అనే ఇన్పుట్ చేస్తే అప్పుడు మనకు క్యూబ్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇట్లా మనం డిఫైన్ చేయాలి. సో ఈ ఫంక్షన్నే మనము లిస్ట్ కాంప్రిహెన్షన్లో చూద్దాం. ఈ లిస్ట్ యూజ్ చేద్దాం. సో డిఎఫ్ టీపీ అని పెడుతున్నా, టీపీ ఆఫ్ n స్టార్ ఆర్క్స్. నా ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రిటర్న్ లిస్ట్ చేయాలి కదా. రిటర్న్ లిస్ట్ ఆఫ్ ఏం చేయాలి, I స్టార్ n ఫోర్ I in arcs. దట్స్ ఇట్ గైస్. 2 lines లోనే ఫోర్ మొత్తం అయిపోయింది. నా ప్రింట్ ఏంది, ఏం ప్రింట్ చేయాలి మనం, టీపీ ఆఫ్ ఏమేమి కావాలి, n అంటే సపోజ్ 2, స్టార్ నమ్స్. ఓకే, సో ఇది మనకు డిజైన్ అవుట్పుట్ వచ్చేసింది. సో ఈ విధంగా మనము 2 వేస్లో కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ గ్యాప్ ఇద్దాం with LC. Okay, now coming to the second question. Oh, now coming to the second question దేని గురించి ఉందంటే డిఫైన్ అ ఫంక్షన్. ఓకే, సో బేసికలీ మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఫన్ సి, దానిలో ఇన్పుట్ L is a list. ఓకే, L is a list and quarks is the dictionaries that we are going to use. సో PWAR ఇట్లా మనము డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇఫ్ quarks డాట్ గెట్ మెథడ్ తెలుసు కదా. గెట్ ఇఫ్ quarks డాట్ గెట్, దీని లోపల ఏం రాయాలి మనం, ఆర్ఈ రివర్స్ స్ట్రింగ్ అని రాయాలి కదా. ఇది కాపీ అండ్ పేస్ట్ ఇట్. ఓకే, ఇట్లా వచ్చింది అనుకోండి. ఇది డబుల్ ఈక్వల్ టు ట్రూ కదా. ట్రూ, ఒకవేళ ఇది ట్రూ ఉంటే మనము ఏం రిటర్న్ చేయాలి, ఒక లిస్ట్ రిటర్న్ చేయాలి విత్ నేమ్స్ రివర్స్ ఉండాలి. అదే కదా, నేమ్ అనేది రివర్స్ ఉండాలి. సో నేమ్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నా, స్టార్ -1 ఫర్ నేమ్ ఇన్ క్వార్క్స్. సో నేమ్ ఇన్ క్వార్క్స్ ఇట్లా మనం రిటర్న్ చేసినాం. ఎల్స్, ఓ ఆగండి, ఇక్కడ ట్రూ వచ్చింది కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ మనం నేమ్ రిటర్న్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, క్యాపిటల్ చేసుకోవాలి కదా. సో
ఫోర్ ఐ ఇన్ ఎల్, ఆరెంజ్ మనం ఇక్కడనే రాసుకోవచ్చు, డాట్ క్యాపిటలైజ్ మెథడ్ కూడా రాసుకోవచ్చు. డాట్ క్యాపిటలైజ్, ఓకే. ఎల్స్ నార్మల్లీ అది చేయాలి, రిటర్న్ లిస్ట్ నేమ్, ఓన్లీ నేమ్ని అది చేయాలి, రివర్స్ అనేది చేయొద్దు, రివర్స్ చేయొద్దు కదా. డాట్ క్యాపిటలైజ్ ఫర్ నేమ్ ఇన్ ఎల్, ఇక్కడ ఎల్ రావాలి, సారీ. సో దిస్ ఈజ్ అవర్ ఫంక్షన్. నౌ ప్రింట్ ఇక్కడ ఎల్ అనేది మనం ఏం తీసుకున్నాం, కాపీ ఎఫ్యుఎన్సి, ఎల్ అనేది మనం ఇక్కడ డైరెక్ట్ అపెండ్ చేయవచ్చు, కామా అది ఫస్ట్ ఇట్లా అపెండ్ చేయకుండా చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయిపోయింది, ఓకే. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయింది, అదే మనం కావాల్సింది. ఒకవేళ రివర్స్ అని ట్రూ ఇస్తే దీన్ని రివర్స్ కూడా చేయాలి. REVRSC రివర్స్ _STR ఈక్వల్ టు ట్రూ అని పెట్టినాం. ఇప్పుడు చేద్దాం, ఇదిగోండి ఇది రివర్స్ అయిపోయింది, ఏ అనేది క్యాపిటల్ వచ్చింది, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినాను. ఓకే, ఇది మనది సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు కావాల్సింది థర్డ్ సొల్యూషన్ కదా. థర్డ్ సొల్యూషన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్లో ఏం చేయాలి, మనం ఒక లిస్ట్ అది చేయాలి కదా, ఫంక్షన్ క్రియేట్ చేయాలి విచ్ రిటర్న్స్ ఆఫ్, ఓకే. నా DEF FUN fun ఇట్ హ్యాస్ అన్ ఆర్గ్యుమెంట్ n, ఓకే. నా ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలన్నా రిటర్న్ లాంబ్డా ఫంక్షన్. సో మనం లాంబ్డా ఫంక్షన్ కూడా రిటర్న్ చేయొచ్చు. సో లాంబ్డా ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకోండి అన్నా, నేను ఆర్గ్యుమెంట్ని మల్టిప్లై చేయండి అని అన్నా, ఓకే. ఇట్లా మన ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఇప్పుడు ఎట్లా యూజ్ చేయాలంటే ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని అసైన్ చేస్తున్నా, మై డబ్లర్ అనుకోండి. మై డబ్లర్ అన్న ఒక వేరియబుల్ ఉంది, దీనిలో నేను అసైన్ చేస్తున్నా ఫంక్షన్ ఆఫ్ 2, ఓకే. ఇప్పుడు ప్రింట్ మై డబ్లర్ ఆఫ్ సమ్ 5, మనకు ఆన్సర్ వచ్చింది 10. సో ఇక్కడ ప్రాసెస్ ఏమైతుందో చూడండి. ఇక్కడ మై డబ్లర్ అనేది నేను ఫంక్షన్ రిటర్న్ చేస్తున్న 2, ఇక్కడ ఫంక్షన్లో 2 వచ్చిందా, 2 వచ్చిందంటే నేను ఇది రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఇక్కడ n అనేది 2 ఉంటుంది, ఇప్పుడు మనం ఫంక్షన్లో ఎంటర్ చేసిన 5, సో ఏ వాల్యూ 5 ఉంది, దాని తర్వాత రిటర్న్ ఏమైంది 10 వచ్చింది. సో మై డబ్లర్. అదేవిధంగా మై ట్రిప్లర్ని ఎట్లా చేయాలి, ఎట్లా మై ట్రిప్లర్ అని రాయండి. ఇప్పుడు సేమ్ ఇదే మై ట్రిప్లర్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు, మై ట్రిప్లర్ ఆఫ్ 5. సో రన్ చేయండి, ఇదిగోండి 3 times అయిపోయింది 5, ఓకే. ఓకే guys, that's it in this video. Bye, thanks for watching.